సమాజ శ్రేయస్సే ప్రధాన లక్ష్యంతో తమ శాఖ నిరంతరం పనిచేస్తోందని విశాఖ డీటీసీ ఆదినారాయణ తెలిపారు. విశాఖలో రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 44,000 లైసెన్సులు రద్దుతో పాటు 1,00,000కు పైగా కేసులు నమోదు చేయడం జరిగిందని, లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే విచారణ జరిపి తగిన చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, యువత గంజాయి బారిన పడి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లైసెన్సు లేని వ్యక్తులకు వాహనాలను అప్పగించరాదని సూచించారు. నా పేరు గంగవరపు ఆదినారాయణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విశాఖపట్నం. అక్టోబర్ 1 ఈ సంవత్సరం 2024 నుంచి చేస్తున్నానండి. ఛార్జ్ తీసుకున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారి నుంచి సామాన్యుల వరకు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 2024లో అచీవ్ చేయని గోల్స్, మంచి గోల్స్, ఫెయిల్యూర్స్ని రివ్యూ చేసుకుని, ఇంక్లూడింగ్ నేను కూడా మన లోపాలు సరిచేసుకుని వాటిని అచీవ్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. 2025లో నా ముందు చేసిన రాజారత్నం గారు, డిటిసి గారు, ఆయన మన పోలీస్ కమిషనర్ గారు బాక్సీ గారు ఇద్దరూ కలిపి హెల్మెట్స్ వాడని వాళ్ళ మీద డ్రైవర్ ఆర్ రైడర్, పిలియన్ రైడర్ ఇద్దరికి పెట్టిన వాళ్ళ లైసెన్సులు సస్పెండ్ చేయటం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అది మంచి కార్యక్రమం, కాంట్ బట్ కాబట్టి దాన్ని వాళ్ళు చూపెట్టిన మార్గంలోనే ఇంకా బాక్సీ గారు కంటిన్యూ అవుతున్నారు. లక్కీగా కమిషనర్గా నాకు లక్కు, ఆయనతో పాటు కలిసి పనిచేయటానికి. ఇదివరకు గుంటూరులో చేశాను, ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు. కాబట్టి 44,000 లైసెన్సులు సస్పెండ్ చేశాం. 1,25,000 కేసులు బుక్ చేశాం. 70% యాక్సిడెంట్స్ 2 వీలర్స్ వలన, హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన చనిపోతున్నారు, ఎక్కువ గాయపడుతున్నారు, తర్వాత అవుటి వాళ్ళు అవుతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ సమరిటన్ అంటే బాధ్యత గల పౌరుడుగా మీరు యాక్సిడెంట్ చూడంగానే 108కి ఫోన్ చేయటం ద్వారా వాళ్ళ ప్రాణాలు రక్షింపబడినప్పుడు మీకు పోలీస్ ద్వారా మీ పేరు అయ్యి కలెక్ట్ చేసుకుని మీకు 5,000 రూపాయలు ప్రశంసాపత్రము, సన్మానము చేయబడుతుంది. దీని గురించి నేను ఇంకొంచెం ఎలాబరేట్గా ఎప్పుడో సజెషన్ చేశాను సుప్రీంకోర్టు సబ్ కమిటీకి. మరి అలాంటి ఇంకా గొప్ప మహానుభావులు కూడా చేసి ఉంటారు, అది కార్యరూపం దాల్చింది. కాబట్టి దాన్ని మిమ్మల్ని కేసులు ఇరికించే ఛాన్సే ఉండదు. ప్రజలు బ్రిటిష్ కాలం నుంచి యూనిఫారం సర్వీస్ అన్నా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నా మనల్ని ఇరికించడానికి ఉన్నారు, మనల్ని ఏడిపించడానికి ఉన్నారు అనే భావం నుంచి మీరు బయటికి రావాలి. మీరు సస్పెండ్ అయిన లైసెన్స్తో బండి తోలితే ఈ సీసీ కెమెరాల ద్వారా, సిటీలో సీసీ కెమెరాల ద్వారా కానీ, లేకపోతే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఏదైనా కార్యాలయంలో పనిచేస్తున్నా, మీరు హెల్మెట్స్ వాడకుండా తర్వాత మళ్ళీ రీయూజ్ చేసి లైసెన్స్ సస్పెండ్ అయినా నెక్స్ట్ టైం ప్రాసిక్యూషన్ చేస్తాం, కోర్టులో పెడితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు సస్పెండ్ అయిన లైసెన్స్ హోల్డరు మీ షాప్లో పెట్టినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ మళ్ళీ పెట్టినా, తన ఆఫీస్ దగ్గర, మీ ఇంటి దగ్గర పెట్టినా, వాటిని ట్రేస్ చేసి కేసు బుక్ చేసి
కోర్టులో మేము పెడతాం. దానికి నెక్స్ట్ స్టెప్ జైలు శిక్ష. అంటే అలా 4-5 కానీ చేస్తే 40,000 మంది కంట్రోల్ అవుతారు. అదేవిధంగా యూత్ ఈ గంజాయికి అలవాటు పడి మీరు భవిష్యత్తు పాటు చేసుకోవద్దు. అయితే ఈ బళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లైసెన్స్ లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మొహమాటానికి పోయి బళ్ళు ఇవ్వకండి. మీరు ఇస్తే ఓనర్ని కూడా ప్రాసిక్యూట్ చేయమని చట్టంలో ఉంది. అదే విధముగా మీరు మైనర్ మీ పిల్లలకు బండి ఇచ్చినా లేకపోతే ఫ్రెండ్ చిల్డ్రన్ మైనర్లకు బళ్ళు ఇచ్చినా అది తప్పు చేస్తే ఆ పిల్లోడు యాక్సిడెంట్ చేసినా కేసులో దొరికినా వాళ్ళ తల్లిదండ్రుల్ని బండి ఇచ్చిన ఓనర్ని లేకపోతే తల్లిదండ్రులు బండి ఇస్తే వాళ్ళని ఫాదర్ని ప్రాసిక్యూట్ చేస్తాం. ఫాదర్ లేకపోతే తల్లిని ప్రాసిక్యూట్ చేయటం చట్టంలో ఉంది. మీరు ఎవరికైనా గంజాయి కానీ ఏదన్నా తోలుతున్న బండి ఇచ్చారనుకోండి, ఆ బండి దొరికితే దాన్ని సీజ్ చేస్తారు. అదేవిధంగా అదర్ స్టేట్ లిక్కర్స్ బళ్ళు తీసుకెళ్తే ఎక్సైజ్ వాళ్ళు సీజ్ చేస్తారు. ఫారెస్ట్ ఏమన్నా మెటీరియల్స్ కానీ అడవి జంతువులను కానీ ప్రోహిబిటెడ్ అడవి జంతువులు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఆ బళ్ళు సీజ్ చేస్తారు, కాన్ఫిస్కేషన్ చేస్తారు. కాబట్టి మీరు బండిలో ఎక్కించుకునేటప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్ని ఎక్కించుకోకండి. మీరు లిఫ్ట్ అనిపోయి మానవత్వానికి ఇరుక్కుని మళ్ళీ మీరు కేసుల్లోకి రాకండి. అది కాబట్టి అదేవిధంగా అతాసులకు పోయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదో అతాసులకు పోయి మీకు అది వచ్చింది, గిఫ్ట్ వచ్చింది, ఇది వచ్చిందని ఈ డ్రైవర్లు కూడా అతాసుకు పోయి మీ డబ్బులు పోగొట్టుకుని కేసుల్లో ఇరుక్కోవద్దు. 20-25వ సంవత్సరంలో మంచి గోల్స్ పెట్టుకుని మీరు ముందుకెళ్ళాలని తల్లిదండ్రుల బాధ్యత ఫర్ రోడ్ సేఫ్టీ అని ఆలోచిస్తే ఎలాగంటే తల్లిదండ్రులు 18 సంవత్సరాలు నిండని వాళ్ళకి కార్ లైసెన్స్ ఇప్పించొద్దు, ఎలిజిబిలిటీ లేదు, ఇవ్వం. కాబట్టి 16 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు మోటార్ సైకిల్ వితౌట్ గేర్ ఇప్పించుకోండి. వితౌట్ గేర్ మీరు వాడచ్చు, వాళ్ళు వాడచ్చు. తర్వాత విత్ గేర్ బండి తోలాలంటే 18 సంవత్సరాలు నిండాలి. ఫస్ట్ మీ బాధ్యత ఏంటి పేరెంట్స్గా? మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ కారు డోర్లు తీసి లాక్ చేయకుండా ఉంచకండి. ఈ పిల్లలు తెలియకుండా కారులు ఎక్కేసి డోర్లు వేసుకుంటారు ఏసీ వెహికల్స్కి. కాసేపటి గాలి ఆడదు, ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ లేదు, అద్దాలు క్లోజ్ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు కనపడకపోతే ఫస్ట్ మీరు ఎతకాల్సింది ఎక్కడంటే కారులో ఎతకండి. తర్వాత షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కారులో కూర్చోపెట్టి మీకు తెలీదు ఏసీ ఆపేసి లాక్ చేసి వెళ్ళిపోతే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ నేను ఇన్స్పెక్షన్ చేశాను ఇన్స్పెక్టర్గా. క్లీనరు లారీ కింద పడుకుంటే డ్రైవర్ చూడకుండా తొక్కించింది ఉంది. కాబట్టి మీరు కొంచెం మీ బాడీ షేప్ 32, 34, 36 డైమెన్షన్స్ అందరూ లైక్ చేస్తారు కదా, అది రావడానికి కొద్దిగా వంగి బండి స్టార్ట్ చేసేటప్పుడు కింద వెంక చూసుకోండి. మీ పెంపుడు కుక్క పడుకుందా, లేకపోతే మీ పిల్లలు పడుకున్నారా, లేకపోతే మీ క్లీనర్ పడుకున్నాడా, ఇంజిన్ ఆయిల్ కారిందా, లేకపోతే ఫ్యూల్ కారిందా, డిఫరెన్షియల్ ఆయిల్ కారిందా, గేర్ బాక్స్ ఆయిల్ కారిందా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈవీ లైసెన్స్కి డ్రైవింగ్ ట్రైనింగ్ కావాలని ఉంది, లైట్కి మోటార్ సైకిల్స్కి లేదు యాక్ట్లో. నా పిహెచ్డిలో కూడా నేను సజెషన్ సబ్మిట్ చేసేది మోటార్ సైకిల్
డ్రైవర్కి కార్ డ్రైవర్కి కూడా కావాలంటారు ట్రైనింగు. ఫారం 5 అని ఏబీ డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. విశాఖ ఫైర్ సేఫ్టీ అకాడమీ అని ఉంది ఒకటి. వాళ్ళు ఏబీ డ్రైవర్స్కి ఫైర్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇస్తారు. అది అసలు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటని నేను వెళ్ళి ట్రైనింగ్లో కూర్చుంటే అందులో రోడ్ సేఫ్టీ మీద కూడా చాలా వర్క్ ఉంది. అప్పుడు నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేశానంటే మోటారు సైకిల్స్కి కార్లకు కూడా లైసెన్స్ తీసుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది అన్న. అది రావటానికి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లి కింద అయినా సుప్రీంకోర్టులో ఏసీ యాజ్ ఏ లా గ్రాడ్యుయేట్గానైనా లేకపోతే సీనియర్ లాయర్ హెల్ప్ తీసుకుని, ఎందుకంటే మోటార్ సైకిల్ తోలే ఆయనకి ఇమ్మీడియట్లీ రోడ్ మీద పడిపోతాడు, ఎక్కువ ఇంజురీస్ అతనికే జరుగుతాయి. మరి అతనికి ఫస్ట్ ఎయిడ్ అవసరం లేదా? అవసరమే కదా. ఫారం 5లో ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కూడా నేర్పుతారు, డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. కాబట్టి మీ పిల్లల్ని ఇలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు నిరుద్యోగులు పెట్టుకున్నారు, వాళ్ళని మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. వాటిల్లో కంపల్సరీ మీరు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత కార్ నేర్పించారనుకోండి, మోటార్ సైకిల్ నేర్పించారనుకో, ఇంకా మోటార్ సైకిల్స్ రాలేదు, ఇప్పుడు కొత్తగా తేవాలని చూస్తున్నాను నేను. ఒక సిమ్యులేటర్స్ కూడా పెట్టించాలని, కామన్గా 1-2 పెట్టించాలని ప్రయత్నం చేస్తాను. విజయనగరంలో కూడా ప్రయత్నం చేశాను, ఇక్కడ కూడా పెట్టించడానికి చూస్తాను. సిమ్యులేటర్ అంటే ఏంటంటే మనకి ఈ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే వస్తుంది ట్రాఫిక్, దాన్ని బట్టి మీ మూమెంట్ని బట్టి ఫెయిల్యూర్ పాస్ వస్తుంది. తర్వాత ట్రైనింగ్ రోడ్డు మీద ఎంప్టీ గ్రౌండ్లో. చాలామంది ఏమనుకుంటారంటే లైసెన్స్ తెచ్చుకున్నామంటే టెస్ట్ లేకుండా నేను విఐపి అనుకుంటారు. కాదు, చిత్రగుప్తుల వారికి కానీ ఆ మతాచారాల ప్రకారం మరణాన్ని చూసేవాళ్ళు ఎవరో వాళ్ళకి మీరు ఒక అవకాశం ఇచ్చినట్టు తొందరగా చచ్చిపోవటానికి. కాబట్టి హైయెస్ట్ కష్టమైన డ్రైవింగ్ ఏదంటే వాహన డ్రైవింగ్ ఆన్ గ్రౌండ్. ఏరోప్లేన్ డ్రైవింగ్ కూడా అంత కష్టం కాదు. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరికైనా లైసెన్సు కావాల్సి వచ్చినప్పుడు ముందు ఈ డ్రైవింగ్ స్కూల్స్లో ట్రైనింగ్ ఇప్పించండి. పిల్లలకి రోడ్ల మీద నడిచేటప్పుడు ఫుట్పాత్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఫుట్పాత్ మీద నడమ్మనండి, లేకపోతే రైట్ సైడ్ నడమ్మనండి. ఎదురొచ్చే వాహనాలు అవి కనపడతాయి, లేడీస్ కూడా. మీ మెడలో చైన్లు అవి దొంగతనం జరగకుండా ఉంటాయి. మీరు మీ పిల్లలు హెల్త్ కమ్ అడ్రస్ కార్డ్స్ జేబులో పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటాను హెల్త్ కమ్ అడ్రస్ కార్డ్. నా బ్లడ్ గ్రూపు, నాకు పడే మందులు, నాకేమైనా జరిగితే నా కుటుంబ సభ్యులు ఎవరికి తెలియపరచాలి. ఇదేమండి, వాహన తోలనోళ్ళు కూడా పెట్టుకోండి. బస్సులో ప్రయాణించే వాళ్ళు కూడా ఒక్కొక్క బస్సు తిరగబడతా ఉన్నాయి. అప్పుడు పోలీసులకు పాపం ఏమి ఎవిడెన్స్ దొరకదు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియపరచడానికి. అక్కడ పోలీసు వాళ్ళు పడే తపన ఒకరోజు నేను వెళ్ళి చూశాను, స్పాట్లు యాక్సిడెంట్స్ చూసినప్పుడు. ఆఖరికి కాలర్ అడ్రస్లు కూడా ఎత్తుకుతారు టైలర్ని బట్టి ఇద్దామని. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే పాపం ఏమీ తెలీదు, మనం అన్కాన్షియస్లో ఉంటాం, మనం ఆన్సర్ చేయలేని స్టేజ్లో ఉంటాం, బ్లడ్ గ్రూప్ తెలియదు, షుగర్ ఉంటే ఒక టైపు సిలైన్ వాడాలా, షుగర్ లేకపోతే వేరే టైప్ సిలైన్ వాడాలా. మీరు మీ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచితే మీరు సృష్టించిన సంపదను కానీ పోగొట్టిన సంపాదన కానీ వాళ్ళు మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసి అభివృద్ధి చేసి మీ కుటుంబానికి పేరు ప్రతిష్టలు, సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురాగలుగుతారు. పేరెంట్స్ బాధ్యత ఎక్కువ అండి. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ ఆశాదీపాలు, దేశానికి సంపద వాళ్ళు. ఇప్పుడు పిహెచ్డి, దాని తర్వాత పోస్ట్ పిహెచ్డి చేయాలనుకుంటున్నాను రోడ్ సేఫ్టీలో. ఫాదర్ ఆఫ్ ది రోడ్ సేఫ్టీ టు ఇండియా అవ్వాలని.
స్వామినాథన్ గారు లాగా. సో కీప్ గోల్స్, మంచి గోల్స్ పెట్టుకోండి. లాస్ట్ శ్వాస వరకు మనం మంచి పనులు చేయొచ్చు. థ్యాంక్ యూ.